వాస్తవంగా నేను డబ్బులు సంపాదించలేదు. అంటే నా అకౌంట్స్ మొత్తం అంటే ఉంటాయి. డబ్బులు ఏం సంపాదించలేదు. అంటే విలాసాలు నాకు పెద్ద కార్స్ కానీ, ఇల్లు కానీ, ల్యాండ్స్ కానీ ఏం లేవు. జస్ట్ నేమ్ ఉంది. నేను వ్యక్తుల్ని సంపాదించాను, కుటుంబాన్ని సంపాదించాను. నేనంటే నవీన్ అంటే ఎన్ఆర్ఐ అంటే నవీన్ గోల్డ్ అనే ఒక స్థాయికి రాగలిగాను. జస్ట్ నేను వాళ్ళ కోసం ఆలోచించాను. అంటే ఇండియాలో ఉన్న వాళ్ళకు వర్క్ చేశాను. బట్ ఎన్ఆర్ఐస్కి ఏంటి అంటే పాపం ఇంటర్మీడియట్ అయిపోయి బ్యాచిలర్స్కి వెళ్తున్నారు, బీటెక్ అయిపోయినా మాస్టర్స్కి వెళ్తున్నారు, తింటున్నారో లేదో ఆ ఫ్రిడ్జ్లో ఉన్న ఫుడ్ వెయిట్ చేసుకుని తినడం, వాళ్ళు ఎన్నో కష్టపడతారు. మనకు మాత్రం వాళ్ళు లగ్జరీగా ఉన్నారు అనుకుంటాం. ఎంతో కష్టపడి కూడబెట్టిన డబ్బుల్ని ఇండియా తీసుకొచ్చినప్పుడు నాలాంటి వాళ్ళు వాళ్ళ నుంచి దోచుకోవడము, వాళ్ళకు డబ్బున్న వాళ్ళని చెప్పి తీసుకోవడం నాకు నచ్చలేదు. ఎందుకు వాళ్ళకి బెస్ట్ చేయకూడదు? రేపు నా కూతురు యూఎస్ పోతుంది, తనని కూడా ఎక్కడ లాస్ కాకూడదు అన్న ప్రతి ఒక్క నా కుటుంబం అనుకుని భావిస్తూ నేను వాళ్ళకి కాస్త దగ్గర అయ్యాను. అంటే నాకు 100 రూపాయల లాభం వచ్చే ప్లేస్లో 25 రూపాయలు తీసుకున్నాను. ఎందుకంటే 2 రూపాయలు తెలినప్పుడు 25 రూపాయలు ఎక్కువ కదండి. నేను చిన్న స్థాయి నుంచి వచ్చాను, నేను డబ్బుల్లో పుట్టలేదు. ఆ 25 రూపాయలకు 2.5 లక్షలతో సమానం. అలా తీసుకొని స్టార్ట్ చేసిన వాళ్ళకి అర్థమైంది నవీన్ గోల్డ్కి వేరే వాళ్ళకి డిఫరెన్స్ ఏంటి. కాబట్టి ఇంతమంది కుటుంబం నాకు సంపాదించింది. అది ఫ్యూచర్లో డబ్బులుగా మారుతుందేమో, ఫ్యూచర్లో మార్చేమో, నేను ఐశ్వర్యవంతుని కావచ్చేమో. బట్ ఇప్పుడు ఒక పెద్ద కుటుంబాన్ని, డబ్బులు ఇచ్చే కుటుంబాన్ని సంపాదించుకున్నాను. బయట ఇప్పుడు ఇందాక మీరు మేకింగ్ గురించి చెప్పారు, వేస్టేజ్ కూడా చాలా ఎక్కువే ఉందండి బయట. మీ దగ్గర వేస్టేజ్ ఎలా ఉందంటే? ఎనీ ఆర్నమెంట్ 10% వేస్టేజ్, నో మేకింగ్ ఛార్జ్. ఇంకో హైలైట్ విషయం మీరు చెప్పాలి మీ మీడియా ద్వారా ఏంటంటే, నా దగ్గర ఆర్నమెంట్ చేయించుకున్న తర్వాత ఎగ్జాంపుల్ ఈ చైన్ మీరు చేయించాలి అనుకుందాం, మీకు 15 days టైం ఇస్తానండి. నా యొక్క క్వాలిటీ అంటే 916 ఉందా లేదా, క్వాంటిటీ ఖచ్చితమైన రాళ్ల బరువు మైనస్ చేశానా లేదా, ఫినిషింగ్ కంపేర్ టు అదర్స్ ఫినిషింగ్ బాగుందా లేదా, ప్రైజింగ్ బయట షోరూమ్ తో కావచ్చు, బయట వర్క్ షాప్ తో కావచ్చు, ప్రైజింగ్ అంటే బంగారం అంటే 4: క్వాలిటీ, క్వాంటిటీ, ఫినిషింగ్, ప్రైజింగ్. ఈ 4ని మీరు ఎక్కడైనా చెక్ చేసుకోండి. అంటే మీ ప్రీవియస్ గోల్స్ మీద చేసుకోండి, లేదంటే ల్యాబ్ లో చెక్ చేయించుకోండి, లేదంటే ఇంకా కార్పొరేట్ స్టోర్ లో చెక్ చేయండి. ఎక్కడ చెక్ చేసుకున్నా మీకు నచ్చకపోతే నాకు ప్రూఫ్ చూపించాల్సిన పని లేదు. ఒక బిల్ తీసుకొచ్చి నవీన్ గారు ఈ ల్యాబ్లో చెక్ చేశాను, ఇది నాకు నచ్చలేదండి అని చెప్పాల్సిన పని లేదు. మీ అంతరాత్మ సాక్షిగా ఒక్కసారి నవీన్ గారు ఎందుకు నేను సాటిస్ఫైగా లేను అంటే, మీరు కట్టిన ప్రతి రూపాయి కావచ్చు, మీరు పెట్టిన ప్రతి బంగారపు చిన్న అణువు కావచ్చు, మీకు రిఫండ్ చేసే బాధ్యత నాకు, ఇస్తాను కూడా. దట్స్ సో నైస్. అంటే నాకు డబ్బులు కాదు, వ్యక్తులు కావాలి. కానీ మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఎడ్యుకేషన్ మీరు అందులో పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. మీరు ఎంతతో మీరు బిజినెస్ స్టార్ట్ చేశారు? యాక్చువల్లీ 30,000 రూపాయలతో. అంతే, జస్ట్ అంతే. అది 30,000 మాకు 30 కోట్లతో 30 లక్షలతో సమానం, 3 లక్షలతో సమానం. మా నాన్నగారు అప్పుడు 30,000 ఇవ్వాలంటే ఎంత ఆలోచించారు. మా అమ్మగారి ఫోర్స్ వల్ల ఇచ్చింది. ఆ 10,000 రూపాయలు షటర్, 10,000 రూపాయలు ఇలాంటి ఫర్నిచర్, 10,000 రూపాయలు నేను అమ్మే టూల్స్, అలా జర్నీ స్టార్ట్ అయింది. సో నైస్ రియల్లీ. కానీ ఇప్పుడు మీకు ఎంతమంది అండి పిల్లలు? నాకు 2 పిల్లలు. కానీ మీరు చదువుకోకపోయినా అంత క్వాలిటీ ఎడ్యుకేషన్ మీకు, అఫ్కోర్స్ మీరు చదువుకోలేదు, అప్పుడు ఆర్థిక పరిస్థితులు కూడా అంత కోఆపరేట్ చేయలేదు. బట్ ఇప్పుడు మీ పిల్లల్ని మాత్రం చాలా క్వాలిటీగా చదివిస్తున్నారేమో. వాళ్ళు చదవాలని కోరుకుంటున్నాను, చదివిస్తున్నాను. నా డబ్బులు లేకున్నా పర్లేదు, వాళ్ళ కోసం పక్కన పెట్టి చదివిస్తున్నాను. వాళ్ళు చదివిన తర్వాత కూడా నా దేశం యొక్క హిందూ సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పే మిషన్స్ కావాలని కోరిక. నా కొడుకు చదివిన తర్వాత కూడా ఎక్కడో డాలర్స్ సంపాదించడం, వాడు ఏమనుకున్నా కూడా డాలర్ సంపాదిస్తా US లో ఉంటే అది కాదు, నువ్వు ఎక్కడైనా ఉండు, బట్ నా హిందూ ఆధ్యాత్మిక యొక్క దాన్ని ప్రపంచానికి చాటి చెప్పే మిషన్ లాగా కావాలి. ఒక ఇస్కాన్, ఒక భగవద్గీత ఫౌండేషన్ లాంటి వ్యక్తులుగా మారాలన్న కోరిక. అవును అవును. అదే మీరు గోశాల కూడా మీరు చాలా బాగా మెయింటైన్ చేస్తారని, షోరూమ్ ఓపెన్ చేయడానికి ముందే గోశాలకు వెళ్ళి అక్కడ చేయాల్సిన కార్యక్రమాలని చేసి అక్కడికి వస్తారని విన్నాను. గో బ్రాహ్మణేస్తు శుభమస్తు నిత్యం లోకాన్ సమస్త సుఖినో భవంతు. ఎక్కడైతే గోవు ఉంటుందో అక్కడ నేల సారవంతంగా ఉంటుంది. నేల సారవంతంగా ఉంటే పచ్చని పంటలు పండుతాయి. పచ్చని పంటలు పండితే ప్రకృతి బాగుంటుంది. ప్రకృతి బాగుంటే మనం అంతా బాగుంటాం. కాబట్టి ఎప్పుడైతే గోవు బాగుంటుందో అప్పుడు బ్రాహ్మణుడు మంచి పూజలు చేసే అవకాశం ఉంటుంది. మంచి బ్రాహ్మణుడు పూజలు చేస్తుంటే పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. అంటే లోకంకి కావాల్సింది పాజిటివ్ ఉండాలి. ఈ మధ్యలో తగ్గిపోయింది. కాబట్టి నేను మా గురువు గారు వెంకటాచార్య గారు చెప్పినట్టుగా నిత్యం నేను లేవగానే ఏ టైంలో వేసినా నా ఎక్సర్సైజ్ అయిపోగానే గోశాలకు వెళ్తాను, గోశాల క్లీన్ చేసుకుంటాను. అక్కడ అమ్మవారికి గోవును అనుకోను, అమ్మవారు అనుకుంటాను, గర్భగుడి అనుకుంటాను. ఆ గర్భగుడిని క్లీన్ చేసుకున్న తర్వాత అమ్మవారికి నైవేద్యం పెట్టిన తర్వాతే నా దినచర్య, నా సంపాదించే మార్గాని కోసం వస్తాం. ఇప్పుడు అత్యంత గొప్ప ప్రోగ్రామ్ కూడా రాజ్ న్యూస్ వాళ్ళు ప్లస్ నేను SMS ఫౌండర్ అని చెప్పేసి మంజులక్క గారు స్టార్ట్ చేస్తాము. గోవు గ్రామము భారతము. ప్రతి దగ్గర గోవు ఉండాలి, ప్రతి ఊర్లో గోవు ఉండాలి, ప్రతి ఒక్క గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కూడా గోవు ఉండాలి అన్న తపనతో మేము ఒక ప్రయత్నం చేస్తున్నాము. ఈశ్వరుడు దాన్ని కనకరించి అంత స్థాయికి తీసుకొని కోరుకుంటున్నాం. అద్భుతం. కానీ ఎస్పెషలీ స్టోన్స్ విషయం దగ్గరికి వచ్చేటప్పటికి మనం డైమండ్ గురించి మళ్ళీ మాట్లాడదాం. డైమండ్ కాకుండా మిగిలిన ఏవైతే మనకి ముత్యం కానీ పగడం కానీ నవరత్నాలు ఉన్నాయి కదా, నవరత్నాల విషయంలో ఆర్టిఫిషియల్వి చాలా వచ్చేసాయి. యాక్చువల్లీ ఏది నిజమైంది ఏది ఆర్టిఫిషియల్ అనేది ఈరోజు గుర్తించడం కూడా చాలా కష్టంగానే. సో మీ దగ్గర ఇది
ఏమంటారు ఇది డూప్లికేట్ అండి, ఇది ఒరిజినల్ అండి, లేదంటే ఇది సెమీ అండి అని ఇది అంత డీటెయిల్గా మీరు చెప్పగలుగుతారా, లేకపోతే మీరు ఎలా ప్లాన్ చేస్తారు? ఒక నిజమైన మాట చెప్పాలంటే 23 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ నేను కూడా ఒక స్టోర్ని చూడగానే ఇది న్యాచురలా, ఇది ఆర్టిఫిషియలా, ఇది కస్టమైజ్ అని చెప్పడానికి అవకాశం లేదు. గుర్తుపట్టలేము, అంత టెక్నాలజీ ఇంప్రూవ్ అయింది. ఇప్పుడు వాస్తవంగా అంటే నేను అనుకుంటాను, ఒకప్పుడు మంచి ముత్యాలు, మంచి పగడాలు, మంచి నవరత్నాలు అందుబాటులో ఉండేవి ఒకప్పుడు. ఇప్పుడు అది లేదు. ఇప్పుడు అలా అనుకొని మనం తీసుకోవాలంతే. అంటే ఈ జనరేషన్ పిల్లలకు తెలియదు కాబట్టి ఏదో ఒక సర్టిఫికేట్ నమ్మి మనం తీసుకోవాలి. కానీ 99% మీకు న్యాచురల్ దొరకడం చాలా కష్టం. సామాన్యుడి దగ్గరికి న్యాచురల్ స్టోన్స్ పోవడం అనేది చాలా కష్టం. అంటే ఉంటాయి, చాలా ఎక్స్పెన్సివ్. అవి కొన్ని స్టోర్స్ మెయింటైన్ చేస్తూ ఉంటాయి, ఉన్నా కూడా చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. వాళ్ళకి అడ్రసెస్ కూడా ఐడియా ఉండదు. అన్ని కస్టమైజ్ స్టోన్స్ అండి. నేను అనుకుంటాను ఒక వైట్ స్టోన్ సీజెడ్ ఉంది, అందులో 10 కంపెనీస్ సీజెడ్, సరోస్కి, సిగ్నిటీ, జర్కోన్, నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి. నేను ఒక బల్క్గా నేను 1 లక్ష రూపాయలు కొన్నాను అనుకోండి, నా పేరుకు రాసుకోవచ్చు దానిపైన. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నేను 1 కోటి రూపాయలు మీ కంపెనీ ఉంది, మైన్ ఉంది, 1 కోటి రూపాయలు నేను స్టాక్ కొంటానండి, నాకు నా బ్రాండ్ వేసి ఇవ్వండి అంటే నా బ్రాండ్, వాడికి కావాల్సింది వ్యాపారం. అవును. అలాంటి సిచ్యువేషన్ లో ఉంది. కరెక్ట్. మేము రీసెంట్గా ఉత్తరాఖండ్ వెళ్ళాం. ఉత్తరాఖండ్ వెళ్ళి అక్కడ ఒక శివుడి టెంపుల్కి వెడితే అక్కడ పెద్ద షాప్ ఉంది. మీరు అసలు నమ్మరు, పచ్చలు, పగడాలు, ముత్యాలు, అన్ని నవరత్నాలు రాసులు పోసాడు వాడు. అంటే మీరు చూస్తే ఇట్ ఈస్ సో క్వాలిటీ కాంటెంట్, సో క్వాలిటీ మెటీరియల్ అండి అనిపిస్తుంది మీకు. అంతే అంతేనా? అంతే. ఒక్కొక్క స్టోన్ 2000 రూపాయలు పెట్టాడు. ఒక క్వాలిటీ స్టోన్ 2000 ఎక్కడ వస్తుంది చెప్పండి? ఇప్పుడు ఒక చిన్న జాతి పచ్చ న్యాచురల్ లో కావాలి అంటే సుమారు 6000 రూపాయలు పర్ క్యారెట్ వస్తుంది, 6000 రూపాయలు పర్ క్యారెట్. బట్ మార్కెట్ లో 250 నుంచి సేమ్ అదే ఫినిషింగ్ లో, అదే లుక్ లో కనిపిస్తాయి. అదే కదా, మేము ఎంత ఆశ్చర్యపోయామంటే అసలు మామూలు కాదు. ఈవెన్ డైమండ్ కూడా, ఇప్పుడు మేము ఒక షోరూమ్కి వెళ్ళి డైమండ్ కొంటాం, సపోజ్ ఈ రింగ్ కొని కరెక్ట్గా 20 ఏళ్ళు అయింది. తనిష్క్లో నేను ఇలా కొన్నప్పుడు వాడు ఇచ్చిన సర్టిఫికెట్ అదే నమ్మకం. అంతే అండి. అది నిజమైన డైమండా లేదంటే అది సీజెడ్ అనేది కామన్ మనకి తెలియదు. అబ్సల్యూట్ ఆ సర్టిఫికెటే వాడికి తెలియదు. అది ల్యాబ్ లో చెక్ అయితే తెలుస్తుంది. అంతేనా? అంతే అండి. ఓకే. ఒక వ్యక్తిని నమ్మాల్సిందే. ఒక వ్యక్తిని నమ్మకుండా మీరు ఏం చేయడానికి అవకాశం ఉండదు. నేను ఇచ్చాను ఇది వైట్ స్టోన్ అని చెప్పినా మీరు నమ్మాల్సిందే, సరోస్కి అని చెప్పినా నమ్మాల్సిందే, జెర్కోన్ అని చెప్పినా నమ్మాల్సిందే, బెస్ట్ క్వాలిటీ సెమీ డైమండ్ అని నమ్మాల్సిందే, లేదండి VVS CF డైమండ్ అని నమ్మాల్సిందే. నోట్తో చెప్తే దీనికి ప్రూఫ్ అన్నప్పుడు మాత్రమే ల్యాబ్కి వెళ్తుంది. ల్యాబ్లో మీ స్కాన్గా రిపోర్ట్ వస్తుంది, అప్పుడు వాస్తవం. అప్పుడు మీ దగ్గర ఇప్పుడు డైమండ్ ఎవరైనా కొనాలన్నా కూడా అంటే వాళ్ళ మీకు క్లారిటీ వచ్చి దానికి సర్టిఫికేషన్ వచ్చి ఇవ్వడం అనేది మీ దగ్గర ప్రాసెస్ ఎలా నడుస్తుంది? యాక్చువల్లీ మేము డైమండ్స్ ఎక్కువ ఇంట్రడ్యూస్ చేయను. మాకు బయట నుంచి తెచ్చిస్తూ ఉంటారు, వెండర్స్ తెచ్చిస్తూ ఉంటారు. సపోజ్ అంజలి గారికి డైమండ్ సెట్ అవసరం ఉంది, నాదైతే లేవు డైమండ్ సెట్స్. నేను హోల్సేల్ వాళ్ళకి ఫోన్ చేస్తాను, సార్ ఒక నాకు 10 లక్షలు బడ్జెట్ లో సెట్ కావాలంటే హోల్సేల్ వాళ్ళ తయారీ వాళ్ళు తెచ్చిస్తారు, 10 సెట్లు చూపిస్తాము, నచ్చితే ఇస్తాము. ఎలా ఇస్తాము? IGI సర్టిఫికేషన్, ఇంటర్నేషనల్ జర్నల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్, IGL సర్టిఫికేషన్, లేకపోతే GIA సర్టిఫికేషన్. నేను తయారు చేయను, అతను కూడా తయారు చేయడు, ఆ వెండర్ కూడా, అతను కూడా ఒక కంపెనీ నుంచి కొనడం. ఆ సర్టిఫికేషన్ ఉంది అంటే మేము చెప్తాం, అంజలి గారు ఇది ఈ సర్టిఫికేషన్ నమ్మాల్సి, నవీన్ గారిని నమ్మాల్సిన పని లేదు, దీన్ని నమ్మి నేను కొంటున్నాను, మీరు కొనాల్సిందే, అంతే ఉంటుంది. ఆ సర్టిఫికేషన్ మాత్రం నమ్మడం అంతే తప్ప చూడగానే నవీన్కి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది లేదు ఇంకొక పెద్ద అది ఏం తెలియదు. గుర్తుపడడానికి ఎంత పెద్ద మేధావి కూడా అవకాశం లేదు. కరెక్ట్. మీ మెళ్ళొచ్చేది చాలా డిఫరెంట్గా ఉందండి, ఏంటో తెలుసుకోవచ్చు? అది ఈశ్వరుడు అని, శివుడు. అవునా? దాని పైన కూడా ఇంకా ఉన్నాయని అనుకున్నానే. లక్ష్మీ నరసింహస్వామి ఉంటుంది. అచ్చా, ఈవెన్ శివుడు కూడా మీకు హాఫ్ బాడీ సంథింగ్ డిఫరెంట్ గా, అంటే పులి చర్మం కట్టుకున్న వ్యాఘ్ర చర్మం పైన, అది దీన్ని గమనిస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది. మీరు ఇక్కడ ఒక సబ్జెక్ట్, ఇది నేను 10 years బ్యాక్ డిజైన్ చేసుకున్న ఒక వైట్ స్టోన్ తో. ఇక్కడ మీకు లింగం కనిపిస్తుందండి. ఫస్ట్ మనిషి పుట్టేది ఇక్కడ, శివుడు ఇస్తా ఉంటాడు, ఇక్కడ లయమైపోతూ ఉంటాము, అంటే జీవితం అన్నట్టు, పుట్టడము, చావడము. మధ్యలో ఇవన్నీ మీకు సర్పాలు కనిపిస్తున్నాయి, గమనించారండి? ఇక్కడ కనిపిస్తున్నాయి సర్పాలు. ఈ సర్పాలు విష్ణుమూర్తికి సింబల్. విష్ణుమూర్తి సర్పాల పైన పడుకుంటాడు. ఇదంతా కూడా సర్పం, అంటే మనం ఆడించేది విష్ణుమూర్తి. ఆ విష్ణుమూర్తి ఆడిస్తూ ఉంటే అమ్మవారు అంటే వైట్ స్టోన్, ఒక డైమండ్. లక్ష్మి ఉంటేనే మనం ఆడుతూ ఉంటాం, పుట్టడం ఇక్కడ, చనిపోవడం ఇక్కడ. ఇదంతా కూడా ఈ రింగ్ లో నేను పెట్టుకున్నానంటే. ఓకే. అంటే మీ డ్రింక్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది, ఇది కూడా చాలా డిఫరెంట్ గా ఉంది యాక్చువల్లీ. ఇది కూడా UMG మా లోగో అండి, కంప్లీట్ వైట్ స్టోన్స్. ఇది UMG మా లోగో. ఓకే. UMG అంటే ఉమా మహేశ్వర గోల్డ్ వర్క్స్. ఇది కూడా సంథింగ్ స్పెషల్. అదే అంటున్నాను, 2-3 కలిపి పెట్టారా? అవునండి, ఇలా 4 రింగ్స్ ఉంటాయి, కానీ లింక్ ఉంటుంది ఇలా. ఇది నేనే కస్టమైజ్ చేసుకున్నాను, సంథింగ్ స్పెషల్ గా ఉండాలని చెప్పేసి. ఓకే. కలిపేసి పెట్టుకోవచ్చు. అంటే పెట్టిన తర్వాత ఉండే లుక్ చాలా బాగుంటుందండి. నాకు కొద్దిగా ప్యాషన్. ఇది కూడా NNR అంటే N ఫర్ నవీన్ నేను, N ఫర్ నరేష్ మై బ్రదర్, R ఫర్ రాజేష్ మై బ్రదర్. అంటే ఆస్కార్ మించిన అవార్డు ఉండదు కాబట్టి ఆస్కార్ సింబల్ ఇచ్చుకున్నాను. కానీ ఆస్కార్ అవార్డు పెట్టేశారు అందులో. మనకు మనమండి, అంతే కదండి. ఎవరు వచ్చి మనం చేంజ్ చేయరు. అహం బ్రహ్మాస్మి.
మనమే షేర్ అవ్వాలి, మనమే చెప్పుకోవాలి. నీ గురించి నువ్వు చెప్పుకున్నప్పుడు తెలుస్తుంది, నీ నాలెడ్జ్ నువ్వు బయటకు చెప్పినప్పుడు తెలుస్తుంది. అంటే ఎవడో వచ్చి మన నాలెడ్జ్ బయట తీయలేడు. కరెక్ట్. కానీ ఈ బిజినెస్లో మీరు నేర్చుకున్న ముఖ్యమైన పాయింట్ అంటే ఏం చెప్తారు? ఒక ఎదుటిన్న వ్యక్తిని కస్టమర్లా భావించకూడదు. ఎదుటిన్న వ్యక్తి మీ అమ్మో, మీ చెల్లో, నీ కూతురు, నీ భార్య అనుకొని తనకి ఎంతవరకు న్యాయం చేయగలుగుతానో అది నేర్చుకుంటే మనం ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. వాళ్ళే మనం ఎక్కడికో తీసుకెళ్తారు. అంటే కస్టమర్ ఈజ్ నా ఫ్యామిలీ, కస్టమర్ నేనే అనే ఒక పదాన్ని నేర్చుకోవడం మొదలుపెడితే మీకు స్వార్థం తగ్గిపోతుంది, తప్పు చేసే గుణం తగ్గిపోతుంది, సంపాదన కూడా మంచి సంపాదన వస్తుంది, హెల్తీగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కరెక్ట్, అబ్సల్యూట్లీ. కానీ ఈ బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు మీ నాన్నగారు మీకు చెప్పిన ఇంపార్టెంట్ పాయింట్ అంటే ఏం చెప్తారు? ఏదైనా డ్యూటీ, డిసిప్లైన్, డిగ్నిటీ, ఈ 3 వర్డ్స్ ఇప్పుడు చెప్పాడు. నీ పని నువ్వు సక్రమంగా చేయి, క్రమశిక్షణ చేయి, డిగ్నిఫైడ్గా ఉండు. ఈ 3 పదాలే మా నాన్నగారు చెప్పింది. అది నేను వీక్లీ 2 to 3 times రిమైండ్ చేసుకుంటుంటాను. అంటే నా మనసు తప్పుగా ఆలోచిస్తున్నప్పుడు కానీ, నేను చేసే పని సరిగ్గా లేనప్పుడు కానీ ఆ 3 పదాలు నాకు గుర్తొస్తుంటాయి. 3D, రైట్. ఆ 3D సూత్రం, డ్యూటీ, డిసిప్లిన్, డిగ్నిటీ. అంటే ఈ రోజుల్లో జాయింట్ ఫ్యామిలీ అని అంటే అదో పెద్ద గొప్ప విషయం. ఇందాక ఆస్కార్ అనుకున్నాం కదా, అలాంటిది. అంటే 100 ఫ్యామిలీస్లో ఒక 10 మంది ఫ్యామిలీస్ కూడా ఉంటాయో ఉండవు అనేది పెద్ద డౌటే మనకి. అవును. సో అలాంటిది ఎలాంటి పొరపచ్చాలు లేకుండా, అభిప్రాయ భేదాలు లేకుండా కలిసిమెలిసి సంతోషంగా ఎలా ఉండగలుగుతున్నారు? యాక్సెప్టెన్సీ, స్వీకరించబడడం, ప్రతిదాన్ని అంటే మా ఇంట్లో కూడా మేము ముగ్గురం మార్నింగ్ చిరాకు పడతాం, మళ్ళీ అరగంటగానే టీ కప్లో తుఫాన్ లాగా, అంతే. అంత లేకుండా ఏముండదు. అదే భగవంతుడిగా తప్పలేదు, చిన్నది అవుతా ఉంటాయి, బట్ అంతే యాక్సెప్టెన్సీ. నా తమ్ముడు అన్నాడా, వాడకపోతే ఎవడంటాడు? మా అన్నయ్య అన్నాడా, వాడకపోతే ఎవడంటాడు? అంతే. ఆ 10 నిమిషాలు కోపమే, మళ్ళీ 11 నిమిషము ఓకే. గత 42 years నుంచి మేము అందరం ఒకే దగ్గర ఉంటున్నాము అంటే కారణం ప్రతి ఒక్కరు యాక్సెప్టెన్సీ. అంటే వాళ్ళు లేకపోతే నేను ఉండలేను అని ఫిక్స్ అయ్యాను, నేను లేకపోతే వాడు ఉండలేను వాడు ఫిక్స్ అయ్యాడు. తప్పదు, ఇంకా ఉండాల్సిందే. ఒక పవర్ పాయింట్లో ప్లగ్ పెట్టాలంటే 2 pins ఉండాల్సిందే, ఏ పిన్ లేకుండా నడదు. అనుకున్నాం కాబట్టి అలా ఉండగలుగుతుంది, ట్రై చేసినాం, ఉంటాం కూడా. ట్రూ.